హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్రిస్పీగా మనం బియ్యం పిండితో మురుకు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుట్నాల పప్పుని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పుట్నాల పొడికి 3 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. సో బియ్యం పిండిని తర్వాత పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకొని ఈ విధంగా జల్లెడ పట్టుకొని మనం సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిని పుట్నాల పొడిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇంగువ, నల్ల నువ్వులు, కొద్దిగా 1 అర స్పూన్ తెల్ల నువ్వులు, అలాగే కొద్దిగా జీలకర్ర, బటర్ వేసుకొని మనము ఇవన్నీ బాగా కలిసే విధంగా ఈ బటర్ అంతా బాగా మనము ఈ పిండిలో బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా మనము గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా బటర్ వేసుకోవడం వల్ల మురుకు చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మనము మురుకు పిండిని తయారు చేసుకొని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మురుకు గొట్టాన్ని తీసుకొని ఈ విధంగా మనము కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిండి అతుక్కోకుండా ఇలా చుట్టూ ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి. తర్వాత పిండి గొట్టాన్ని క్లోజ్ చేసుకొని మనము డైరెక్ట్ ఆయిల్లోకి మనము మురుకుని వేసుకోవచ్చు, లేదంటే మనము గరిట మీద అయినా సరే వేసుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్గా ఆయిల్లోకి పిండిని ఇలా మురుకు గొట్టం ద్వారా వేశాను. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ స్టేజ్లో తీసేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇంకొకసారి పిండి మొత్తాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మురుకు గుట్ట సాయంతో డైరెక్ట్ ఆయిల్లోకి మనము మురుకు వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారుగా ఎంతో క్రిస్పీగా ఉండే సింపుల్గా మనము ఈవెన్ 5 మినిట్స్లో తయారు చేసుకుని బియ్యం పిండితో తయారు చేసుకుని బటర్ మురుకు రెడీ అయిపోతుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీటిని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 మంత్ పాటు ఇవి రెడీగా ఉంటాయి. మనము పిల్లలకి స్నాక్గా కానీ లేదా ఈవినింగ్ టైంలో కానీ తిన్నా చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.